ఉద్యోగం చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే వన్స్ దే గెట్ మ్యారీడ్, పిల్లలు పుట్టాక ఏమైనా సరే అమ్మాయే ఎప్పుడు జాబ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. పోనీ ఏమైనా వర్క్ ప్లేస్లో ఫెసిలిటీస్ ఏమన్నా ఉంటాయా? పిల్లల్ని కూడా పెట్టుకొని చూసుకునే ఫెసిలిటీస్ అంటే అవి ఉండవు. ఇంట్లో పోనీ ఏమన్నా సహకరిస్తారనంటే అలా కూడా ఉండదు. సార్ ఇలా అయితే ఎలా సార్? ఇప్పుడు చైనా కానీ మిగతా దేశాలు కానీ వాళ్ళు ఏవో ఒక ఫెసిలిటీస్ ఉంటున్నాయి వాళ్ళకి డెఫినెట్లీ. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమో ఉంటుంది, లేకపోతే అక్కడ క్రచ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అది మనకి ఇంకా ఫంక్షనల్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పని అంటారు, అవి రావాలి కదా. అవును, దీనికి ఒక మార్పు రావాలి. అంటే ఇది గవర్నమెంట్ లెవెల్లో కాదు, ప్రైవేట్ లెవెల్లో రావాలి. ఓకే, ప్రైవేట్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక చాలా పెద్ద సెక్టర్. అంటే ప్రైవేట్లో దీన్ని ఇంకా ఎక్స్ప్లోరేషన్ అంత బాగా జరగలేదు. అందుకే ఈ డింక్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు ఉద్యోగాలు చేస్తే మాత్రము ఎంతోమంది పిల్లల్ని నేను చూస్తున్నాను, దే హ్యావ్ డిసైడెడ్ నాట్ టు హ్యావ్ కిడ్స్. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేబీ పాపులేషన్ కంట్రోల్కి ఇది ఒక దారేమో అని అనిపిస్తుంది. మేబీ దిస్ ఈజ్ నేచర్, హౌ ద నేచర్ కంట్రోల్స్ ది పాపులేషన్ అని అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళతో మాట్లాడితే తెలిసేది ఏంటంటే ఇద్దరు పనిచేసేది కార్పొరేట్ సెక్టర్లో. అండ్ కార్పొరేట్ సెక్టర్లో మనకి గవర్నమెంట్ సెక్టర్లో దొరికినట్టు 6 నెలలు సంవత్సరం లీవ్ దొరకదు. మహా అయితే 2 నెలలు 3 నెలలు లీవ్ దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ విమెన్ అండ్ మెన్ వీళ్ళు ఊరు వదిలేసి పట్టణంలో వచ్చి పనిచేస్తున్నారు. సో ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడము ఆ పరిస్థితి కూడా లేదు. ఇంట్లో చూసుకుంటే పొలాలు ఉన్నాయి, అవి చూసుకోవడానికి అమ్మ నాన్న అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. సో వీళ్ళకి ఏమీ అర్థం కాక ఇంకేమీ తోచక దే హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ద డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. సో అది కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సో దిస్ ఈజ్ ఎ సోషల్ ప్రాబ్లమ్. దీనికి సమాజమే ఒక సమాధానం వెతుక్కోవాలి. ఇది ఇలాగే జరుగుతాయి మ్యామ్. మీరు మ్యారేజ్ తర్వాత జాబ్ అంటున్నారు, చాలామంది అమ్మాయిలు మాకు మ్యారేజే వద్దంటున్నారు. అవును సార్. అండ్ వీళ్ళ సంఖ్య చాలా పెరిగిపోతుంది. దీంతో ఏమవుతుందంటే మ్యామ్, సమాజంలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకోలేదు అంటే ఆ ఫ్యామిలీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే సమాజం తప్పుగానే ఆలోచిస్తుంది. ఏమైనా జరిగిపోయిందా, లేకపోతే అమ్మాయిలు ఏమైనా లోపం ఉందా, ఇలా మాట్లాడతారు. కానీ ఎందుకు ఆ అమ్మాయి ఆ డిసిషన్ తీసుకుంది అన్న విషయం మీద ఆలోచించారు. సో ఇదొక్కటి సమాజంలో. అంటే అందులో ఆ అమ్మాయి వెనక ఇంకెవరైనా అమ్మాయిలు పెళ్ళిళ్ళకు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఇవన్నీ పోవాలి అంటే సమాజంలో ఎడ్యుకేషన్ రూపంలో మార్పులు రావాలి. సార్ ఒక వాదన ఏముంటుందంటే సార్, ఎడ్యుకేషన్ వల్లే ఇలా తయారవుతున్నారు అని కూడా పెద్దవాళ్ళు అనడం జరుగుతుంటుంది. అంటే నేను చదివించాను కాబట్టి నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కువైపోయాయి అని చెప్పి అంటారు. కానీ తప్పేంటి సార్? ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది. దట్ ఈస్ మేడం, మీ హక్కుల గురించి పోరాడే హక్కు మీకుంది. అదే రాజ్యాంగమే మీకు ఇచ్చింది. నచ్చిన ఉద్యోగం చేయడము, నచ్చిన పని చేయడము అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో అది మీరు అడగడంలో తప్పేమీ లేదు. అంటే పేరెంట్స్ ఇమోషనల్ డైలాగ్స్ వేస్తారు. అంటే మేము చదివించాం కాబట్టి నువ్వు మమ్మల్నే ప్రశ్నిస్తున్నావు అన్నట్టుగా ఒక ఎమోషనల్ ప్రెషర్ క్రియేట్ చేసి ఆపడానికి ప్రయత్నిస్తారు. సో ఇది ప్రతి ఒక్కరూ ఈ స్టేజ్ దాటాల్సిందే. మీరు దాటాల్సిందే, నేను దాటాల్సిందే. ఎందుకంటే మై డిసిజన్ టు జాయిన్ ది ఆర్మీ వాజ్ నాట్ దట్ ఈజీ డిసిజన్ అట్ హోమ్. మై మదర్ నెవర్ యాక్సెప్టెడ్ ఇట్ ఇనిషియలీ. అంటే ఇట్ టేక్స్ టైం. సో దీనికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది, కాకపోతే టైం పడుతుంది. సో కొంచెం పేషెన్స్గా మనం పేరెంట్స్ని కన్విన్స్ చేస్తూనే ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నించాలి. ఇండియాస్ గ్రోత్ స్టోరీలో